ఎప్పుడు రైలు ఎక్కుతామా అని ఉత్సాహం ఉండాలండి ఇక్కడ. అటువంటి ఉత్సాహం ఉండాలి. వాడు మరణానికి భయపడ్డు ఇంకెంతకాలం ఇందులో దేవుళ్ళు ఆడతా. ఎందుకంటే నా లక్ష్యం సచ్చిదానందం. అటు పోవాలి, ఆ ఆనందం ఉండాలి. అది ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా, ప్రయాణ కాలమునందు అచలేన భక్త్యా యుక్త, అచలమైన భక్తితో కూడిన మనస్సుతో. మళ్ళీ భక్తి శబ్దం వచ్చింది చూడండి. అంటే సుస్థిర భక్తి, దృఢభక్తి. ఇది ఇటు దృఢభక్తి అనగానే పరమాత్మని విడవకుండా పట్టుకునేది అని అర్థం. అలాంటి వారి దగ్గరికి నిర్గుణమో సగుణమో గోల పెట్టకండి. పరమాత్మను అని తెలుసుకుంటే చాలు. ప్రయాణకాలే మనస అచలేన భక్త్యాయుక్త యోగ బలేన చైవ అన్నాడు ఇక్కడ. అచల భక్తితో కూడుకుని యోగ బలముతో, అంటే యోగం అంటే అభ్యాస యోగం. ముందు చెప్పిన దానికి అతికించుకోవాలి. అభ్యాస యోగం, అందుకే మొదటి విడవకూడదు. అభ్యాస యోగం అంటే ధ్యాన యోగం. ధ్యాన యోగం అంటే నువ్వు ఇంతకాలం ప్రాణాయామం చేస్తూ మనస్సును అంతర్ముఖం చేసి, అంటే ఇంద్రియాలు నియమించుట, ప్రాణములను నియమించుట, మనస్సును బుద్ధి యందు నిలుపుట, బుద్ధిని పరమాత్మ నిలుపుట అని ఏదైతే ప్రాక్టీస్ చేసేవో ఆ యోగ బలం. యోగ బలం అని ఎందుకన్నారంటే ఇన్నాళ్ళు చేసిన యోగం ప్రయాణ కాలంలో బలంగా వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. యోగ బలం అంటే ఇది అర్థం. ఇన్నాళ్ళు చేసిన యోగం బలంగా వస్తున్నది. అదేవిధంగా అచలేన భక్త్యా, చలించనటువంటి భక్తితో కూడిన మనస్సుతో. అంటే మనస అనే మాట అచలేన భక్త్యా మనస అని అర్థం.